సో, మీరు బ్యాంకాక్‌కి వెళ్లి ఫైట్స్ నేర్చుకున్నా అని జెప్పారు. యాహ్! న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ నేర్చుకున్నారని జెప్పారు. అంటే హీరో అవ్వాలని నేర్చుకుంటారు గదా! ఇవన్నీ. అంటే యాక్టింగ్ అనేది నాకిష్టం. అంటే నేను హీరో అవ్వాలి ఇండస్ట్రీకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న రిలేషన్స్ గాని, మనకున్న బ్యాక్‌గ్రౌండ్ గాని, మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ గాని, మనకి డబ్బున్నంత మాత్రాన మనం హీరో అయిపోం సార్. మనలో ఇంట్రెస్ట్ ఏంటి? మనల్ని డైరెక్టర్ ఎలా చూస్తున్నారు? హ్మ్. మన కేపబిలిటీ ఏంటి? మన స్టామినా ఏంటన్నది మన సొంతంగా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది గదా! అని చెప్పేసి నేను హీరో అయిపోవడం 10 నిమిషాలు. హ్మ్. రేపు నేను హీరో అయిన తర్వాత ఆడియన్స్‌ని నేను ఎలాగ పుల్ చేయగలను? నా మీద నమ్మకంతో అంత డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్‌కి అన్యాయం జరగకూడదు. సో, మనం స్టెప్ బై స్టెప్ గ్రో అవ్వడమే మంచిది. అంటే 'చిరంజీవి' గారు లాంటోళ్ళు అంత కష్టపడి అంటే విలన్‌గా వస్తూ, 'మోహన్ బాబు' గారు విలన్‌గా వస్తూ, 'రజనీకాంత్' గారు విలన్‌గా వస్తూ, 'గోపీచంద్' గారు విలన్‌గా వస్తూ హీరోలయ్యారు. అంత పెద్దవాళ్ళతో నేను పోల్చుకోవట్లేదు. వాళ్ళకు ఉన్న సెర్టైనిటీ, వాళ్ళకున్న టైమింగ్స్‌లో వాళ్ళు అంత కష్టపడి వచ్చారు. ఇప్పుడు నేను నా నా దాంట్లో నా ఇన్‌ఫ్లూయెన్స్ ఏది ఉపయోగించకుండా 'చిరంజీవి' గారు చెప్పింది ఒకటే మాట. మనం ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అన్నది సెకండరీ. ఫస్ట్ కష్టపడడం నేర్చుకోవాలి. మనం కష్టపడి మన కాళ్ళ మీద నించున్న తర్వాత అవకాశాలు అవే మన దగ్గరకొస్తాయి. సో, కష్టపడడం నేర్చుకో. మంచి సినిమాలు చెయ్యి. మంచి గుర్తింపు తెచ్చుకో. ఆడియన్స్‌లో నీ మొహం తెలిసేటట్టు చేసుకో. నీ పేరు ఆడియన్స్‌కి తెలిసేటట్టు చేసుకో. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా నువ్వు హీరోగా చేయాలా? విలన్‌గా చేయాలా? కమెడియన్‌గా చేయాలా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయాలా? లేదా సినిమాలకే నువ్వు పనికిరావా అనేది ఆడియన్స్, ప్రేక్షక దేవుళ్ళు డిసైడ్ చేస్తారు.